హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూసివ్. టాలీవుడ్ ఎదుగుదలను మన హీరోల క్రేజ్ ను బాలీవుడ్ తట్టుకోలేకపోతోందా? పాన్ ఇండియన్ సినిమాల టైంలో ఇంకా సౌత్ నార్త్ ఏంటి అనుకోవచ్చు, కానీ ఉత్తరాది నటుల మాటలు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. మరి తాజాగా ప్రభాస్ పై అర్షద్ వర్షి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అసలు వాళ్ళకెందుకంత కడుపు మంట? ఇదే వాటి ఎక్స్క్లూజివ్ స్టోరీ. కరోనా తరువాత నార్త్ పై సౌత్ డామినేషన్ స్టార్ట్ అయిపోయింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే టాలీవుడ్ దండయాత్ర నడుస్తోంది ఇప్పుడు. ఖాన్స్ కంటే ఎక్కువగా మన ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్, బన్నీ సినిమాలు చూడ్డానికే నార్త్ ఆడియన్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇదే అక్కడి నటులు జీర్ణించుకోలేకపోతున్నారు. తాజాగా ప్రభాస్ జోకర్ అంటూ అర్షద్ వార్షి చేసిన కమెంట్స్ తెగ వైరల్ అయిపోతున్నాయి. విన్నారా? కల్కి సినిమాలో ప్రభాస్ తనకి జోకర్లా కనిపించారని, అమితాబ్ బచ్చన్ మాత్రం అద్భుతం అంటూ పొగిడేశారు అర్షద్ వార్షి. ఒక సినిమా నచ్చలేదని చెప్పే ఫ్రీడమ్ అందరికీ ఉంటుంది, కానీ చెప్పే విధానం అంటూ ఒకటి ఉంటుంది కదా. అర్షద్ వార్షి అక్కడే నోరు జారారు. ప్రభాస్ని జోకర్ అని ఫ్యాన్స్ దృష్టిలో విలన్ అయిపోయారు. మన హీరోలపై బాలీవుడ్ నటులు ఇలా నోరు జారడం ఇది కొత్తేం కాదు. ఆ మధ్య RRR పై నజీరుద్దీన్ షా సైతం ఇదే అన్నారు. తనకు మణిరత్నం, పొన్నియిన్ సెల్వన్ బాగా నచ్చిందని, కానీ RRR మాత్రం పూర్తిగా చూడలేకపోయానంటూ కమెంట్ చేశారు. రాజమౌళి సినిమా తనకు అస్సలు నచ్చలేదంటూ విమర్శల పాలయ్యారు నజీరుద్దీన్. హీరోలనే కాదు, సౌత్ దర్శకుల క్రేజ్ ని కూడా వీళ్లు తట్టుకోలేకపోతున్నారు. ఆ మధ్య సందీప్ వంగ యానిమల్ సినిమాపై ఆమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు పరోక్షంగా కమెంట్ చేశారు. మహిళలపై జరిగే దాడుల్ని ప్రోత్సహించే విధంగా ఈ సినిమా ఉంది అంటూ సెటైర్లు వేశారు. వీళ్లే కాదు, చాలా మంది సౌత్ టెక్నీషియన్స్ హీరోలపై నోరు జారుతూనే ఉన్నారు. ఒక్క అప్డేట్ స్వామి, ఒక్కటివ్వండి చాలు, మళ్ళీ మీ జోలికి రాము, మిమ్మల్ని డిస్టర్బ్ చేయము. ఓజీ సినిమా గురించి పవన్ ఫ్యాన్స్ మనసులో మాట ఇదే. ఇప్పుడు మేకర్స్ కూడా ఇద్దామనే చూస్తున్నారు, కానీ ఏం లాభం? వాళ్లకు కూడా ఇవ్వాలంటే ఏదో ఒక అప్డేట్ ఉండాలిగా. ఇప్పుడు వచ్చిందా టైం. చూస్తుంటే ఓజీ టైం స్టార్ట్ అయినట్లే కనిపిస్తోంది. మరి అదేంటో చూద్దామా? పవన్ కళ్యాణ్ సినిమాల గురించి అప్డేట్స్ అడగడం కంటే పెద్ద క్రైమ్ మరొకటి లేదేమో. అదేంటి అంత మాట అనేశారు అనుకోవచ్చు, కానీ అదే నిజం. ఆయనేమో రాజకీయాల్లో బిజీగా ఉన్నారు, మరోవైపు ఆయన లేని సీన్స్ షూట్ చేసుకుంటున్నారు దర్శకులు. హరిహర వీరమల్లు విషయంలో ఇదే జరుగుతుంది. దాదాపు 1000 మందితో ఫైట్ సీన్ చిత్రీకరిస్తున్నారు మేకర్స్. పవన్ ఫ్యాన్స్ కూడా ఎక్కువగా ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కుదిరితే ఓ అప్డేట్, వీలైతే ఓ పోస్టర్ అంటున్నారు. వీరమల్లు విషయంలో షూట్ అప్డేట్ ఇచ్చారు కాబట్టి అక్కడ ఫ్యాన్స్ ఖుషి. మరి ఓజీ పరిస్థితి ఏంటి? ఈ అప్డేట్ కూడా వచ్చిందిప్పుడు. ఇచ్చిందెవరో కాదు, ఆ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ థమన్. త్వరలోనే ఓజీ తుఫాన్ వస్తుందంటూ ట్వీట్ చేశారైన. సుజీత్ తెరకెక్కిస్తున్న ఓజీ షూటింగ్ ఇప్పటికే 80% పూర్తయింది. 15 రోజులు పవన్ డేట్స్ ఇస్తే చాలు, సినిమా రిలీజ్ అయిపోతుంది. సరిగ్గా 2023 పవన్ పుట్టినరోజు కానుకగా ఓజీ టీజర్ విడుదల చేశారు మేకర్స్. ఈసారి మరో స్పెషల్ ట్రీట్ ప్లాన్ చేస్తున్నారు. సెప్టెంబర్ 2న పవన్ బర్త్డే స్పెషల్గా ఓజీ ఫస్ట్ సింగిల్ విడుదలయ్యే అవకాశాలున్నాయి. టీజర్లో వచ్చిన హంగ్రీ చీతా సాంగ్ వైరల్ అయింది. టీజర్ వచ్చి ఏడాదైనా ఇప్పటికీ ఆ పాట పవర్ తగ్గలేదు. తాజాగా తమన్ ట్వీట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ సాంగ్ అప్డేట్ ఉంటుందని నమ్ముతున్నారు ఫ్యాన్స్. ఇక వీరమల్లు నుంచి ఓ టీజర్ వచ్చే అవకాశాలు కొట్టిపారేయలేం. ఉస్తాద్ భగత్ సింగ్ అప్డేట్ పై హరీష్ శంకర్ క్లారిటీ ఇవ్వాల్సిందే. ఎక్కడైనా ఇద్దరు స్టార్ హీరోలు పోటీ పడుతుంటే బయ్యర్లకు భయం, నిర్మాతలకు కంగారు, దర్శకులకు దడ తప్పదు. కానీ ఇక్కడేంటో మరి, ఇద్దరు పెద్ద హీరోలు ఒకే సీజన్లో వస్తూ ఉంటే అంతా ప్రశాంతంగా ఉన్నారు. పైగా వస్తే బాగుండు అని కోరుకుంటున్నారు కూడా. ఇదేం లాజిక్? ఇంతకీ ఎవరా ఇద్దరు స్టార్ హీరోలు? వాళ్ళు వస్తున్న సీజన్ ఏంటి? తెలుగు ఇండస్ట్రీకి సంక్రాంతికి మించిన సీజన్ మరోటి లేదు. అప్పుడొచ్చిన సినిమాలకు టాక్ కాస్త అటు ఇటుగా ఉన్నా కలెక్షన్లు మాత్రం రఫ్ఫాడిస్తూ ఉంటాయి. అందుకే అంతా అదే సీజన్కు రావాలనుకుంటారు. 2025 పొంగల్ బరిలోనూ చాలా సినిమాలున్నాయి. అందులో చిరంజీవి విశ్వంభర, రవితేజ 75, వెంకీ అనిల్ సినిమాలు అఫీషియల్గా ఎంట్రీ ఇచ్చాయి. రవితేజ, వెంకటేష్ బరిలో ఉన్న అగ్రతాంబూలం మాత్రం విశ్వంభరదే. 200 కోట్లకు పైగా బడ్జెట్తో వశిష్ఠ తెరకెక్కిస్తున్న సినిమా ఇది.
తాజాగా బాలయ్య సినిమా కూడా సంక్రాంతి బరిలో ఉంటుందనే ప్రచారం మొదలైంది. బాబీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను మాక్సిమం 2024లోనే రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ కుదరకపోతే సంక్రాంతికి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. బాలయ్య వస్తే మాత్రం పోరు మరింత ఆసక్తికరంగా మారడం ఖాయం. ఎందుకంటే చిరంజీవి ఉన్నారక్కడ. గత 10 ఏళ్లలో 2017లో ఖైదీ నంబర్ 150, శాతకర్ణి, 2023లో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డితో వచ్చి హిట్ కొట్టారు ఈ ఇద్దరు. ఇక 2025లోనూ ఇదే జరిగితే హిట్ కొడతారని నమ్ముతున్నారు మేకర్స్. బయ్యర్లు కూడా అదే కోరుకుంటున్నారు. నాగ చైతన్య, శోభితా ధూళిపాళ ఎంగేజ్మెంట్ తర్వాత అంతా ఎదురు చూసింది సమంత రియాక్షన్ కోసమే. సోషల్ మీడియాలో ఆమె ఏదైనా పోస్ట్ చేస్తారేమో, ఏదైనా అంటారేమో అంటూ తెగ వెతికారంతా. కానీ ఎక్కడా నోరు జారలేదు శామ్. చైన్ నిశ్చితార్థం తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చారేమే. మరి అక్కడేం జరిగింది? సమంత రియాక్షన్ ఏంటి? సమంత ఎప్పుడెప్పుడు బయటికొస్తారా అని మీడియా వేచి చూస్తోంది. కానీ ఇక్కడ రాలేదు. కానీ చాలా రోజుల తర్వాత ముంబైలో ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చారు శామ్. వరల్డ్ పికిల్ బాల్ లీగ్ అనే ఓ స్పోర్ట్స్ ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చారు ఈ భామ. తన పర్సనల్ లైఫ్ ను ఏ మాత్రం టచ్ చేయకుండా మిగిలిన విషయాలన్నీ మాట్లాడేశారు శామ్. చైతు నిశ్చితార్థం తర్వాత తొలిసారి మీడియా ముందుకు రావడం, దానికి తోడు సంథింగ్ స్పెషల్ విషయం చెప్తానంటూ సోషల్ మీడియాలో ఊరించడంతో ఏదో పెద్ద విషయమే చెప్పబోతున్నారని ఊహించారంతా. కానీ ఏం లేదు. సింపుల్ గా వరల్డ్ పికిల్ బాల్ లీగ్ లో చెన్నై టీంను కొనుగోలు చేశారు సమంత. ఆ విషయాన్ని మీడియాతో పంచుకున్నారు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు కదా, నాకు పికిల్ బాల్ ని చూడగానే కలిగిన ఫీలింగ్ అదే అన్నారు సమంత. అందుకే దీన్ని ప్రమోట్ చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. కేవలం స్పోర్ట్స్ గురించి మాత్రమే మాట్లాడి ప్రెస్ మీట్ కి బాయ్ బాయ్ చెప్పారు శామ్. ప్రస్తుతం సిటాడెల్ తో పాటు మమ్ముట్టితో ఓ సినిమా, రక్త్ బ్రహ్మాండ్ అనే మరో సిరీస్ కు కమిట్ అయ్యారు సమంత. ఒక తప్పు అనుకోకుండా జరిగితే పొరపాటు అంటారు. మళ్ళీ అదే రిపీట్ అయితే అలవాటు అంటారు. ఇప్పుడు ఇదే జరుగుతుందేమో ఇండస్ట్రీలో. మన హీరోల తీరు చూస్తుంటే అనిపించేది ఇదే. మరి ఆ మధ్య విజయ్ దేవరకొండ, ఇప్పుడు రామ్, రవితేజ చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు. వాళ్ళ తప్పులకు బయ్యర్లు బలైపోతున్నారు. ఇంతకీ వాళ్ళు చేసిన తప్పేంటి? గోల్డెన్ డేట్స్ అంటూ కొన్నుంటాయి ఇండస్ట్రీలో. ఏడాదికి 1-2 వస్తుంటాయి అవి. అలాంటి డేట్స్కి వచ్చిన సినిమాలు బాగుంటే రికార్డులు తిరగరాయడం ఖాయం. కానీ అవి ఫ్లాప్ అయితే మాత్రం బాక్స్ ఆఫీస్పై పడే ఎఫెక్ట్ మామూలుగా ఉండదు. తాజాగా మిస్టర్ బచ్చన్, డబుల్ స్మార్ట్ విషయంలో ఇదే జరిగింది. గతంలో ఫ్యామిలీ స్టార్ అప్పుడు జరిగిన తప్పు కూడా ఇదే. 2024కి ఆగస్ట్ 15 గోల్డెన్ డేట్. 5 రోజుల వీకెండ్కి తోడు 2 వారాల్లో దాదాపు 8 రోజుల సెలవులు. ఇలాంటి డేట్ కోసం కలలు కంటూ ఉంటారు నిర్మాతలు. కానీ అంత మంచి డేట్కి రొటీన్ సినిమాలతో వచ్చి చేజేతులా బంగారం లాంటి వీకెండ్ని మిస్ చేసుకున్నారు రవితేజ, రామ్. ఇటు మిస్టర్ బచ్చన్, అటు డబుల్ స్మార్ట్ వీకెండ్ని వాడుకోవడంలో దారుణంగా ఫెయిల్ అయ్యాయి. ఆ మధ్య ఫ్యామిలీ స్టార్ విషయంలోనూ అదే జరిగింది. ఏప్రిల్ 5 అప్పట్లో హాట్ డేట్. భారీ వీకెండ్కి తోడు చాలా హాలిడేస్ ఉన్న టైంలో వచ్చిన రౌడీ బాయ్ ఫ్యామిలీ స్టార్తో నిరాశపరిచారు. అప్పుడు విజయ్ చేసిన తప్పునే ఇప్పుడు రామ్, రవితేజ కూడా రిపీట్ చేశారు. గోల్డెన్ డేట్స్ మళ్లీ మళ్లీ రావు. మనోళ్లకు వర్కౌట్ కాని 15 ఆగస్టు బాలీవుడ్ సినిమా స్త్రీ 2కి మాత్రం వర్కౌట్ అయింది. నిదానమే ప్రధానం. దేనికైనా ఓపిక ఉండాలంటారు పెద్దోళ్ళు. నానిని చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఇప్పుడు పాన్ ఇండియా అంటూ హడావుడి అస్సలు పడట్లేదు. అలాగని ప్రపంచం ఫాలో అవుతున్న పాన్ ఇండియన్ మార్కెట్ వద్దనడం లేదు. దానికోసం సెపరేట్గా ఓ ప్లాన్ ఫాలో అవుతున్నారు. అదేంటి? ఆయన ఏం చేస్తున్నారు? కరోనాకు ముందు పాన్ ఇండియన్ మార్కెట్ ఆప్షన్ మాత్రమే. కానీ ఇప్పుడది అవసరం. రేపటికి అత్యవసరంగా మారిపోతుందేమో. అందుకే హీరోలంతా అటువైపు పరుగులు తీస్తున్నారు. నాని కూడా దీనికి మినహాయింపేమీ కాదు. ఈయన కూడా పాన్ ఇండియన్ మార్కెట్ని దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేస్తున్నారు. కాకపోతే దానికోసం ప్రత్యేకంగా ఒక రూట్ని ఫాలో అవుతున్నారు. ప్రభాస్, యష్ మాదిరి అందరూ రాత్రికి రాత్రే పాన్ ఇండియన్ హీరోలు అయిపోరు. దానికి చాలా ఓపిక కావాలి. నాని అదే చేస్తున్నారిప్పుడు. నెమ్మదిగా ఒక్కో పావు కదుపుతున్నారు. శ్యామ్ సింగరాయ్తో తొలిసారి పాన్ ఇండియన్ మార్కెట్ కోసం ట్రై చేశారు. ఆ తర్వాత దసరా, హాయ్ నాన్నాకి అదే ఫార్ములా అప్లై చేశారు. మధ్యలో అంటే సుందరానికి సినిమాని కేవలం సౌత్లోనే విడుదల చేశారు. పక్క ఇండస్ట్రీ ఆడియన్స్కి ఒక్కో సినిమాతో అలవాటవుతున్నారు నాని.
తాజాగా సరిపోదా శనివారం తెలుగుతో పాటు హిందీలోనూ భారీగా విడుదలవుతోంది. ఒక్క సక్సెస్ చాలు తన మార్కెట్ పెరగడానికి అనేది నానికి కూడా బాగా తెలుసు. ఆ సక్సెస్ కోసమే ఓపిక్గా వేచి చూస్తున్నారు న్యాచురల్ స్టార్. మొత్తానికి చూడాలిగా నాని కోరుకున్న పాన్ ఇండియన్ మార్కెట్ ఏ సినిమాతో వస్తుందో. ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఎక్స్క్లూజివ్ స్టోరీస్తో మరోసారి కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ9.